హాయ్ అండి, నమస్తే. మటన్ కేజీ మటన్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నీట్గా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను, ఉప్పు కొద్దిగా, అలాగే 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. 2-3 విజిల్ వచ్చేంత వరకు. ఈలోపు మటన్ ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకోవాలి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని, అలాగే అందులో బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఇది నా స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. సంగట్లోకైనా, రైస్లోకైనా, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు నేను దంచి వేసాను. ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే బాగుంటుంది, రుచి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. మీకు టైం లేకపోతే మిక్సీలో అయినా పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ కూడా వేసిన తర్వాత వేయించుకోవాలి 1 నిమిషం పాటు. ఇందులో 1 కప్పు టమాటా పేస్టు, 3 టమాటాలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే పసుపు 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి, మసాలాలన్నీ బాగా ఉడికేంత వరకు. ఇప్పుడు ఉడికించుకున్న మటను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ అండి, కొద్దిగా కొబ్బరి పేస్టు మిక్సీలో పట్టుకొని వేసుకుంటే చాలా చిక్కగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. మటన్ మసాలా 1 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఇలాగా. ఈ మసాలా మొత్తం ఈ మటన్కి పట్టేలాగా కలుపుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. అలాగే కొంచెం కొత్తిమీర. ఇంకా ఈ ఉడికిచ్చిన కుక్కర్లో కొద్దిగా వాటర్ ఇలా కలుపుకొని వేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. మరొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించాలి, మంట తక్కువ పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది మటను. ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సంగట్లో కానీ, రైస్లోకి, రోటీలోకి దేంట్లో తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ కూడాను. ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకొని చేసుకుంటే తొందరగా అయిపోతుంది.
చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తినడానికి వేడివేడిగా ఇలా సంగట్లోకి కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.